ఒకే చోట స్థిరంగా అలానే ఉండే మొక్కలు ఎప్పుడన్నా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? రీసెంట్గా అయోధ్యలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది కదా, అలాంటి విగ్రహం ఒక్కటే తయారు చేయించారా లేక ఇంకేమైనా ఉన్నాయా? అసలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎలా పనిచేస్తుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే తెలుసుకుందాం పదండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనం రోజు స్నానం చేసేటప్పుడు వాడే సోపుని ఎలా తయారు చేస్తారో తెలుసా? అంటే లోకల్గా తయారు చేసే సోపుల్ని. తెలీదా? అయితే తెలుసుకుందాం రండి. ముందుగా నూడిల్ అనే ఒక కెమికల్ని తీసుకొచ్చి ఒక మిషన్లో వేసి బాగా మిక్స్ చేస్తారు. ఆ తర్వాత సోడియం సాల్ట్, ఆర్టీ యాసిడ్ అనే మెయిన్ ఇంగ్రీడియంట్స్ని ఇందులో కలిపి బాగా మిక్స్ చేసి వేరే కంటైనర్లోకి పంపిస్తారు. ఆ తర్వాత ఇక్కడ సెట్రిక్ యాసిడ్, ఈడీడీటీ, పిఎస్టీ, TiO2 ఇలా ఈ 4 ఇంగ్రీడియంట్స్ కలిపి బాగా మిక్స్ చేసిన తర్వాత కలర్ అలానే ఫ్రేగ్రెన్స్ కలుపుతారు. ఆ తర్వాత గ్లిజరిన్ కలుపుతారు. ఈ గ్లిజరిన్ అనేది మన బాడీకి మాయిశ్చరైజేషన్ చేస్తుందని చెప్తారు, కానీ ఇది తప్పు. ఎందుకంటే ఇది సోప్లో తయారవడం కోసం మాత్రమే పనిచేస్తుంది. ఇదంతా అంత ఒరిజినల్ గ్లిజరిన్ అయితే కాదు. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక కాంప్లెక్స్ బార్డర్లోకి పంపిస్తారు. అక్కడ ఇది బాగా మిక్స్ అయ్యి ఒక బాల్స్లో తయారయ్యి చిన్న చిన్న ముక్కలుగా కట్టే బయటకు వస్తుంది. అలా ఈ ముక్కలన్నీ తీసుకొచ్చి ఇది ఇక్కడ ఒత్తినట్టుగా ఒత్తి 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 సబ్బులు తయారు చేస్తారు. వీటిని మనం తీసుకొచ్చి రప్ప 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 రుద్దుకుని స్నానం చేస్తాం. అంటే ఇవి లోకల్గా తయారు చేస్తున్నారు కాబట్టి మనుషులు తయారు చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కూడా వాడేది ఇవే ఇంగ్రీడియంట్స్, కానీ అక్కడ మిషన్లు తయారు చేస్తారు, ఇక్కడ మనుషులు తయారు చేస్తారు, అంతే, ఏం మారం. ఫ్యాక్ట్ నెంబర్ 2, చైనాలో రీసెంట్గా ఒక రూల్ పెట్టారు. 50 కిలోల కంటే తక్కువ బరువు ఉంటే రోడ్లపైన నడవకూడదని. ఎందుకంటే రీసెంట్గా చైనాలో భయంకరమైన తుఫాన్లు రావడం వల్ల 50 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న వాళ్ళు ఆ రోడ్లపై నడుస్తుంటే ఆ గాలి తాకిడికి దూరంగా వెళ్ళిపడిపోతున్నారంట. అది అచ్చం ఇలాగా. సో అందుకే 50 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న వాళ్ళు చైనాలో రోడ్లపైన నడవకూడదని చెప్పేసి ఒక రూల్ పెట్టారు. కానీ ఇక్కడే అర్థం కాని విషయం ఏంటంటే దేకేవి, పాకేవి, ఈదేవి, నడిచేవి అన్నిటిని తింటారు, కానీ 0 సైజ్ మెయింటైన్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం రోజు రాత్రిపూట వండుకొని తినగా మిగిలిన అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారిపోతున్న దాన్ని వేడి చేసుకొని తింటుంటాం. అది మన ఆరోగ్యం పైన ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసా? ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక అన్నం మెతుకుపై మైక్రోస్కోపిక్ టెస్ట్ చేయగా ఇదిగో ఈ విధంగా కనిపించింది. ఒక అన్నం మెతుకు పైన ఇంత జెమ్స్ అండ్ బ్యాక్టీరియా ఉంటే మొత్తం అన్నంలో ఎంత ఉండాలి? దీన్ని మనం తినడమే కాక మన పిల్లల చేత కూడా తినిపిస్తుంటాం. ఇది వాళ్ళ ఆరోగ్యంపై ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది? కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని అన్నం తినకండి, పిల్లలకి పెట్టకండి. ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇప్పుడు మీకు కొన్ని ట్రాన్స్పరెంట్ జీవులు చూపిస్తా. ఖచ్చితంగా మీరు ఇట్స్ అమేజింగ్ జింగ్ జింగ్ అంటారు. నెంబర్ 1, రీఫ్ స్క్విడ్. ఇది ఎక్కువగా సముద్రంలో లోతట్టు ప్రాంతాల్లో కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇది సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి చాలా విచిత్రంగా రంగుల్ని, అంటే బాడీ రంగుల్ని చేంజ్ చేసుకుంటుందంట. అంటే అచ్చం ఇలాగా. ఇది ప్రయాణించేటప్పుడు ఒక రకంగా, వేరే వస్తువు మీద, అంటే వేరే దేని మీద ప్రయాణం చేసినప్పుడు కానీ, దేన్నైనా తాకినప్పుడు కానీ దీని కలర్ని ఆటోమేటిక్గా చేంజ్ చేసేసుకుంటుంది. ఎవరైనా పట్టుకున్నా, ఎవరైనా టచ్ చేసినా, దీనికి ఏ అపాయం ఉన్నదని తెలిసినా సరే దీని బాడీని ఇది ట్రాన్స్పరెంట్గా మార్చేసుకోగలదు. సింపుల్ ఇస్ సూపర్ కదా. నెంబర్ 2, బెరాండ్ క్యాటర్పిల్లర్. ఇది ఎంత ట్రాన్స్పరెంట్ అంటే ఇది అక్కడ ఉందని చెప్పేసి ఆ ఆకుపైన మనం ఎంత అబ్జర్వ్ చేసినా సరే కనపడదు, అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దీన్ని చూసినప్పుడు నాకు ఒక డైలాగ్ ఇరిగింది. దండలో పువ్వులా, పువ్వులో నవ్వులా, గుండెలో గంటలా, గంటలో మంటలా, ఎండలో నీడలా, నీడలో ఆవులా, నా వెంటే ఉండవా స్వర మంజరి. నైస్ కదా. ఇలాంటివి మనం ప్రతి ఫ్యాక్ట్ వీడియోలో కూడా మాట్లాడుకుంటాం. ఐ హోప్ ఇలాంటి వీడియోస్ మీకు బాగా నచ్చుతాయి అనుకున్నాను. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ కలుద్దాం. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కామెంట్స్లో ఒక ఓ వేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మొక్కలు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయా? ఒరే సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను, నీకు మాయరోగం వచ్చే మధ్యలో నేను పుట్టెక్కడిపోను. అంటే ఇలా కాదు, కొన్ని సిగ్నల్స్ ద్వారా. ఇది కొద్దిగా సైంటిఫిక్గా వివరించాలి, జాగ్రత్తగా వినండి. జపాన్లోని సైతామా యూనివర్సిటీకి చెందిన మాలిక్యులర్ బయాలజీ సైంటిస్ట్ మత్సాగు టయోటా నేతృత్వంలో మొక్కలు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయా అనే విషయంపై కొన్ని దృశ్యాలను అయితే రికార్డ్ చేశాడు. కీటకాలు లేదా మరే ఇతర ప్రమాదక సాంకేతికాలు మొక్కలకు ఎదురైనప్పుడు మొక్కలో కార్బన్ సమ్మేళనాలు రిలీజ్ చేస్తాయని చెప్పేసి గుర్తించారు. ఈ కార్బన్ సమ్మేళనాల్లో కాల్షియం ఆమ్లాలు ఉండడం వల్ల దీన్ని కాల్షియం సిగ్నల్ అని పిలవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. అసలు ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలుసంటే, టమాటా మొక్కల్లో 2 మొక్కలు తీసుకున్నారు, అరబిడోస్పిన్ తెలియనా అనే కలుపు మొక్కలు 2 తీసుకున్నారు. ఈ 2 మొక్కలను 2 తొట్టుల్లో పెట్టి, అంటే ఒక దాంట్లో టమాటా మొక్క, ఒక కలుపు మొక్క, ఇంకో దాంట్లో ఒక టమాటా మొక్క, ఒక కలుపు మొక్క పెట్టి పక్కన పెట్టారు. ఒక తొట్టిలో గొంగళ పురుగును వదిలినప్పుడు ఆ గొంగళ పురుగు వెంటనే ఆ మొక్కలపైకి వెళ్ళి ఆకులు తినడం మొదలుపెట్టింది. దాంతో ఆ తొట్టులో ఉన్న మొక్కలు వెంటనే స్పందించి కాల్షియం సిగ్నల్స్ని రిలీజ్ చేసాయి. పక్క తొట్టులో ఉన్న 2 మొక్కలు కూడా ఆ సిగ్నల్స్ని గ్రహించి బయోసెన్సర్ల ద్వారా ఆకుల్లోని కాల్షియం ఆమ్లాలను రిలీజ్ చేసాయి. అప్పుడు ఆ ప్రదేశం మొత్తం మెరుస్తున్నట్టుగా హైలైట్ అయింది.
దీన్ని సైంటిస్టులు లైవ్గా రికార్డ్ చేశారు. ఈ అధ్యాయం మొత్తాన్ని నేచర్ కమ్యూనికేషన్ జనరల్లో పబ్లిష్ చేశారు. నిజానికి ఇది మీకు సరిగ్గా అర్థమైందో లేదో తెలియదు కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోగలవు. ఈ మొక్కల వృక్షాలన్నీ ఒకే చోట స్థిరంగా ఉంటాయి కదా, ఇవన్నీ మాట్లాడుకోలేవు అని మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం. కానీ ఇవి ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి. ఇంట్రెస్టింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 6. రీసెంట్గా జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేశారు. నిజానికి అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ ఒక్క విగ్రహాన్ని చేయించిందా లేదా ఇంకేమైనా విగ్రహాలు చేయించిందా అనే సందేహం మీకు వచ్చే ఉండొచ్చు. అందుకే ఈ ఫ్యాక్ట్. నిజానికి ఈ ట్రస్ట్ వాళ్ళు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేయడానికి 3 శిల్పుల ద్వారా 3 శిల్పాలు తయారు చేయించారు. కానీ చివరికి గర్భగుడిలో చేరింది మాత్రం కర్ణాటకలోని మైసూరుకి చెందిన అరుణ్ యోగిరాజ్ చేసిన విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. రెండో విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన గణేష్ భట్ చేత చెక్కించబడింది. ఇది కూడా నల్లరాతి విగ్రహమే. ఈ విగ్రహంపై సూర్య భగవానుడితో సూర్యచక్రంతో చాలా దేదీప్యమానంగా కనబడతాడు. కానీ మూడో విగ్రహానికి సంబంధించిన కొన్ని పిక్స్ మాత్రం బయటకు వచ్చాయి. పాలరాయితో చేయబడిన ఈ విగ్రహం చాలా మంది భక్తుల్ని ఆకర్షించింది, అలానే పరవశింపజేసింది కూడా. ఈ విగ్రహాన్ని రాజస్థాన్లోని జైపూర్కి చెందిన సత్యనారాయణ పాండే అనే శిల్పి ఈ శిల్పాన్ని చెక్కాడు. ఈ విగ్రహాన్ని మాకరాన్ అనే ఒక తెల్లటి పాలరాయితో చెక్కారు. కానీ కొన్ని కారణాల వల్ల అరుణ్ యోగిరాజ్ చెక్కిన ఈ శిల్పానికి ప్రాణప్రతిష్ఠ చేయవలసి వచ్చింది. ఇప్పటికి కూడా ఈ పాలరాతి విగ్రహం ఆ ట్రస్ట్ వాళ్ళ దగ్గర ఉంది. ఈ 2 విగ్రహాలు కూడా ఆలయ సముదాయంలో ఎక్కడో దగ్గర పెడతారని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ రైజ్ అయి ఉండొచ్చు, ఈ విగ్రహాన్ని ఎందుకు ఏ కారణాల వల్ల ప్రతిష్ఠించలేదు. దీనిపై ఒక్కో చోట ఒక కథ వినిపిస్తుంది. సో వీటన్నిటిపై ఒక రీసెర్చ్ చేసిన తర్వాత ఒక ఫుల్ వీడియో చేద్దామని అనుకున్నా. ఏమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎలా పనిచేస్తుంది. ఒక AK-47 గన్ నుంచి వచ్చే బుల్లెట్ 715 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ తోటి ఎక్స్ట్రీమ్ హై టెంపరేచర్తో రిలీజ్ అవుతుంది. అప్పుడు ఆ బుల్లెట్ చూసుకుంటూ కాకుండా దూసుకుంటూ వచ్చి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని తాకినప్పుడు 4 లేయర్స్ని దాటుకొని మన బాడీకి టచ్ అవ్వాలి. ఆ 4 లేయర్సే సెరామిక్ లేయర్, అరోమేట్ ఫైబ్రిక్ లేయర్, వర్టెక్స్ లేయర్, పాలిహిథిలిన్ లేయర్. బుల్లెట్ మొదటగా సెరామిక్ లేయర్ని తాకినప్పుడు సెరామిక్ లేయర్ మొత్తాన్ని చీల్చుకుంటూ లోపలికి వెళ్ళిపోద్ది. అప్పుడు దాని స్పీడ్తో పాటు దాని షేప్ను కూడా, అంటే బుల్లెట్ షేప్ను కూడా కొద్దిగా మార్చుకుంటుంది. ఆ తర్వాత అరామిడ్ ఫైబ్రిక్ లేయర్ని తాకుతుంది. ఇది స్టీల్ అంత గట్టిగా ఉండి బుల్లెట్ నుంచి వచ్చే టెంపరేచర్ని అబ్జర్వ్ చేసుకుంటుందంట. సో బుల్లెట్ దగ్గర ఉన్న టెంపరేచర్ మొత్తం పీల్చేసుకుంటుంది కాబట్టి ఆ వేడికి ఇది చిరిగిపోయి బుల్లెట్ని లోపలికి వదిలేస్తుంది. ఆ తర్వాత వర్టెక్స్ లేయర్ తగులుతుంది. వర్టెక్స్ లేయర్ అనేది బాగా థిక్గా ఉంటుంది. బుల్లెట్ వేగంతో పాటే ఆ వర్టెక్స్ లేయర్ కూడా బెండ్ అయ్యి బుల్లెట్ వేగాన్ని చాలా మట్టుకు తగ్గిస్తుంది. కానీ అది మాత్రం ఎంతసేపు ఆగుతుంది? అది కూడా చిరిగిపోయిన తర్వాత పోలోహిథిలిన్ లేయర్ని తాగుతుంది. మరి ముందు ఆ 3 లేయర్లు బుల్లెట్ని ఆపి 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 వదిలినప్పుడు మరి లేయర్ పట్టుకోవాలి కదా, అందుకే లేయర్ ఆ బుల్లెట్ని లటక్కన పట్టేసుకుంటుంది అనమాట. అలా బుల్లెట్ అనేది మన బాడీకి తగలకుండా ఆగిపోద్ది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనేది ఇలా పనిచేస్తుంది. కానీ ఇది కూడా కొన్నిసార్లే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నా కూడా చాలా మంది స్వర్గస్తులు అయ్యారు. నేను చాలా న్యూస్లో చూశాను. సో దీన్ని కూడా మనం నమ్మడానికి లేదు. సో దట్స్ దిస్ వీడియో. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అలా కలవాలంటే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ వస్తుంది, దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. బాయ్.